నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే అని తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వెల్లడి. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత హయాంలో దానిని రాజకీయ ఉపాధి హామీ పథకంగా మార్చారని ఆగ్రహం. నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేసిన అధికారులు. $2047 నాటికి దేశం $30 ట్రిలియన్ జీడీపీకి చేరాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. శాసనసభలో స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గ విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత ఎమ్మెల్యేలదని అన్నారు. దాని అమలుకు ఎమ్మెల్యేలకు పూర్తిగా సహకరిస్తామన్నారు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. అప్పటికల్లా 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు ఏపీ చేరాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 17.11% మేర వృద్ధి రేటు సాధించేలా లక్ష్యం పెట్టుకున్నామని, వికసిత్ భారత్ 2047ను ప్రధాని మోదీ అమలు చేస్తున్నారని చెప్పారు. ఒక ముఖ్యమైన సబ్జెక్టు అది కూడా స్వర్ణాంధ్ర విజన్ 2047. దీనిపైన సభ్యులకి ఇప్పటికే చాలాసార్లు చర్చ కూడా జరిగింది. కానీ ఈరోజు మనమందరం కూడా దీన్ని క్లారిటీగా మళ్ళీ అమలు చేయడానికి ఏప్రిల్ 1 నుంచి నూతన సంవత్సరం వస్తుంది. ఏదో రాష్ట్రంలో స్వర్ణాంధ్ర విజన్ కాకుండా దీన్ని లాస్ట్ మైల్లో ప్రతి ఒక్క వ్యక్తికి తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. విజన్ అంటే కొంతమందికి కాదు, సమిష్టిగా ఎవరైతే చివరున్న వ్యక్తిని కూడా భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉంది. ఇది మనం 10వ నెల 9 నెలలు అయినాయి. ఆ రోజు ఎన్నికల్లో ఒక హామీ ఇచ్చాం. నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, అదే మరి నరేంద్ర మోడీ గారు, బీజేపీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు కానీ మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని ఒక హామీ ఇచ్చి ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చాం. ఆ చైతన్య ఫలితం మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ రానటువంటి రిజల్ట్స్ 93% హిట్ రేట్ వచ్చిందంటే అది ప్రజల ఆమోదం. ప్రజల్లో ఒక హై ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకొని మనల్ని ఆశీర్వదించారు. 9 నెలల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా మళ్ళీ ట్రాక్ తప్పిన అభివృద్ధిని ట్రాక్లో పెట్టే పరిస్థితికి వచ్చాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చారు. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ రాజకీయ ఉపాధి హామీ పథకం అయిందని సభ్యులు అన్నారని, అది గత ప్రభుత్వంలో జరిగిందని, ఎన్డీఏ ప్రభుత్వంలో కాదని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదట దృష్టి పెట్టింది ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపైనే అని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయన్నారు. ఉపాధి హామీ పథకం అవినీతిని గురించి నివారించిన ప్రభుత్వం తీసుకున్న చర్యలు వీటికి సంబంధించి ప్రశ్న ఏక్ సార్. ఉపాధి హామీ పథకంలో మన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారి ఆధ్వర్యంలో మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ప్రత్యేకించి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో చాలా అవినీతి జరిగింది అనేది గత సంవత్సరాలుగా విన్నాం అధ్యక్ష. రాగానే దాని మీద చాలా కూలంకషంగా రివ్యూస్ చేసాం. రివ్యూస్ చేసినప్పుడు ఖచ్చితంగా చాలా అవినీతి అయితే ఉంది.
దానికి సంబంధించి మేము ఉన్న చర్యలు ఏంటి? ఆకస్మిక తనిఖీలు అధ్యక్ష. ఒకటి, నిఘా సామాజిక తనిఖీ మరియు క్వాలిటీ కంట్రోల్ విభాగాలు నకిలీ మస్తరు జాబితా తప్పుడు చర్యలను గుర్తించడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. అలాగే క్వాలిటీ కంట్రోల్ తనిఖీ ఉంటుంది. ఇది రెండవది. ఆన్లైన్లో కేటాయించిన పని నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయో లేవో గుర్తించడానికి నాణ్యత నియంత్రణ తనిఖీలు నిర్వహించడం అవుతుంది. ఇవి కాకుండా రాష్ట్ర స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు ఫ్లయింగ్ స్క్వాడ్లచే క్షేత్రస్థాయిలో మస్తరు జాబితాలు ఈ మెజర్మెంట్స్ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేవో అని తనిఖీ చేయడం అవుతుంది. మరి ఎవరైనా సరే వ్యక్తులు తప్పు చేసినట్లయితే SRDS క్రమశిక్షణ నియమావళి ప్రకారమే తక్షణ చర్యలు తీసుకోవడం అవుతుంది. రెండో ప్రశ్నకి అధ్యక్ష, అసలు కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకం దుర్వినియోగం సంబంధించింది. కర్నూలు జిల్లాలో ఉపాధి హామీ పథకంలో దుర్వినియోగానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన ఫిర్యాదు అనేది విచారణ నిర్వహించడం అయినది. బాధ్యులుగా సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర నుంచి దాదాపు 39,329.37 మొత్తాన్ని దుర్వినియోగం చేసినట్టు నిర్ధారణ అయింది. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా విద్యాశాఖాధికారులు సూచన మేరకు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల చుట్టూ 144 సెక్షన్ విధించారు. పరీక్షా కేంద్రాలకు వెళ్లే ప్రతి ఒక్క విద్యార్థిని పోలీసులు, విద్యాశాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 31,251 మంది 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. వారిలో 11,696 మంది బాలురు కాగా 15,987 మంది బాలికలు ఉన్నారు. అటు ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ నగరంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 2,138 మంది ఉపాధ్యాయులను పరీక్షల నిర్వహణకు ఉపయోగించారు. డిపార్ట్మెంటల్ అధికారులుగా 168 మంది, చీఫ్ సూపరింటెండెంట్లుగా 168 మంది, కస్టోడియన్స్ 50 మంది, ఇన్విజిలేటర్లుగా 1,750 మందిని నియమించారు. జిల్లాలో 3 డివిజన్లలో 6 పరీక్షా కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించారు. తిరువూరులో శ్రీ చైతన్య నారాయణ, నందిగామలో నారాయణ శ్రీ చైతన్య, జగ్గయ్యపేటలో చెగు విద్యాలయం, మైలవరం SS ఉన్నత పాఠశాలను సమస్యాత్మక జాబితాలో చేర్చారు. ఈ కేంద్రాలలో నిరంతర నిఘా కోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న పరీక్షా కేంద్రాలను ABO కేటగిరీలుగా విభజించారు. పోస్టాఫీస్, పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉన్న కేంద్రాలను ఏ కేటగిరీగా గుర్తించారు. పోలీస్ స్టేషన్ లేక పోస్టాఫీస్ అందుబాటులో ఉండే కేంద్రాలను O కేటగిరీలుగా చేర్చారు. విజయవాడ నగరంలోని పలు పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుండి విద్యార్థులు, తల్లిదండ్రులు హడావుడి నెలకొంది. 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అటు విద్యాశాఖ, ఇటు పోలీస్ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. కొత్తపేటలోని షేక్ రాజా సాహెబ్ ఆసుపత్రిలో నూతనంగా ఆధునీకరించిన ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ను ఎమ్మెల్యే సుజనా చౌదరి సోమవారం ప్రారంభించారు. జైన్ సమాజ్ సహకారంతో సుమారు 12 లక్షల నిధులతో ఆధునీకరించిన ఈ ల్యాబ్లో సుమారు 75 రకాల పరీక్షలు ఉచితంగా చేయనున్నారు. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావులు NDA కూటమి నేతలతో కలిసి ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే పశ్చిమంలో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పేద ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా కృషి చేస్తున్నామన్నారు. ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు తేవడానికి షేక్ రాజా సాహెబ్ వైద్యులు కృషి చేయాలన్నారు. ల్యాబ్లోని యంత్రాల పనితీరు అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ల్యాబ్ మరియు బ్లడ్ స్టోరేజ్ యూనిట్ ఆధునీకరణకు నిధులు సమకూర్చిన జైన్ సమాజ్ వారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో జైన్ సమాజ్ సెక్రటరీ పన్నాలాల్, కుందన్ మల్ గాంధీ, ప్రకాష్ మెహతా, నీలేష్ కుమార్ జైన్, డింపుల్ జైన్, సితారా జైన్, మహేంద్ర జైన్, షేక్ రాజా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శాంతి కిరణ్, డాక్టర్ తనుజ,
డాక్టర్ బిందు, ఎన్డీఏ కూటమి నేతలు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర, రాఘవ పైలా, సురేష్, రౌతు, రమ్యప్రియ తదితరులు పాల్గొన్నారు. జైన్ సమాజ్ నుంచి షేక్ రాజా గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవాళ మా జైన్ సమాజ్ సభ్యులు జేకే బ్యాంకల్స్ పరివార్ ద్వారా ఇక్కడ ఒక లాబొరేటరీ సెక్షను, రెండవది బ్లడ్ స్టోరేజ్ యూనిట్కి ఇక్కడ లోకార్పణ చేశారు. ఆ కార్యక్రమంలో మన ఆంధ్రప్రదేశ్ విధానసభ సభ్యులు శ్రీ సుజాన్ చౌదరి గారు కూడా వచ్చారు. వాళ్ళు కూడా కార్యక్రమం సంపన్నం చేసి ఈ కార్యక్రమం ఈ ప్రజలకి సేవకి, ఎందుకంటే మనకి జైన ధర్మంలో ముఖ్యం చెప్పింది అదే, శివమస్తు సర్వజగత పరహిత నిరత భవంతు భూతగణ दोषा प्रयांतो नाशम सर्वत्र सुखी भवतु लोका। इस विश्व के, इस लोक के जितने भी लोग हैं सभी सुखी होने चाहिए और सुखी की अपेक्षा रख करके ये जैन समाज ने ये कार्यक्रम किया है। इसके पहले भी जैन समाज द्वारा यहाँ पर एक्सरे रूम और एक्सरे मशीन का लोकार्पण हुआ था। इस तरह से छोटे मोटे कार्य जैन समाज से होते रहते हैं और हम మనం ఇది అపేక్ష అనుకుంటాం. ఇప్పుడు నెలకి విజయంగా కార్యం వచ్చింది అనుకో, సేవ కార్యక్రమం ఎందుకంటే మానవ సేవ మాధవ సేవ అంటున్నారు. ఆ కార్యక్రమంలో ఉంటే మా జైన్ సమాజ్ను సంప్రదించిస్తే తప్పకుండా మేము మా జైన్ సమాజ్ తరఫు నుంచి యోగదానం ప్రదర్శిస్తాం. కుమార్ జైన్ గారు, శ్రీమతి డింపుల్ జైన్ గారు వాళ్ళ రిమార్కబుల్ కాంట్రిబ్యూషన్ టు ద హాస్పిటల్ గురించి ఈ ఒకేషన్ ఇనాగరేట్ చేయడానికి హానరబుల్ ఎమ్మెల్యే శ్రీ సృజనా చౌదరి గారు రావడం మాకెంతో సంతోషకరంగా ఉంది. ఇలాగే ఇంతకుముందు శ్రీ నీలేష్ కుమార్ జైన్ గారు జైన్ సేవా సమితి వారు మనకి ఎన్నో కాంట్రిబ్యూషన్స్ చేశారు ఈ హాస్పిటల్కి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బ్లడ్ స్టోరేజ్ యూనిట్, ల్యాబ్, అంతేకాకుండా ఎక్స్రే యూనిట్ అండ్ ఆల్సో ఆర్ఓ ప్లాంట్. వాళ్ళ నిబద్ధత, పేషెంట్ కేర్ పట్ల వాళ్ళకు ఉండే చూపించే కమిట్మెంట్ కూడా చాలా, ఇట్ ఈస్ వెరీ రిమార్కబుల్. ఇలాంటివి కాంట్రిబ్యూషన్స్ మాకు ఇంకా ఫ్యూచర్లో కూడా ఎంతో అందిస్తారని ఆశిస్తూ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. రాబిన్హుడ్ చిత్ర యూనిట్ పీవీపీ మాల్లో సందడి చేసింది. హీరో నితిన్, చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల, నిర్మాత రవిశంకర్ పీవీపీ మాల్లోని సందర్శకులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా హీరో నితిన్ అభిమానులు సందర్శకులతో కలిసి సెల్ఫీ దిగారు. ఆయన్ను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున పీవీపీ మాల్కు తరలివచ్చారు. ఈ సందర్భంగా 50 అడుగుల భారీ పోస్టర్ను పీవీపీ మాల్లో ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీన రాబిన్హుడ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని హీరో నితిన్ తెలిపారు. క్రైమ్, కామెడీ, థ్రిల్లర్ అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని, ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఈ చిత్రం ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన పేర్కొన్నారు. అనంతరం దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ హీరో నితిన్తో కలిసి గతంలో చేసిన భీష్మ చిత్రం సూపర్ హిట్ అయిందని, ఈ చిత్రం కూడా హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో చేసిన చిత్రాలు ఎంతో విజయం సాధించాయని, ఇప్పుడు నితిన్తో తీసిన రాబిన్హుడ్ చిత్రం కూడా హిట్ కావాలని ఆకాంక్షించారు. చెప్పాలంటే ఫస్ట్ విజయవాడ అంటే పైన అమ్మవారు, కింద సినిమాని ప్రేమించేవారు. మీరు ప్రేమించేంత ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అసలు ఎవరు ఉండరు. నిన్న మొన్న 2 రాజమండ్రి వెళ్ళాము, భీమవరం వెళ్ళాము, అక్కడ వాళ్ళకు ఊపుతారు. కానీ మీ ప్రేమతో మాత్రము టాప్ లేచిపోయింది. అసలు అండ్ సినిమాని ఎంత ప్రేమిస్తారంటే మీరు, ఇవాళ ఇండియాస్ నంబర్ 1 ప్రొడక్షన్ కంపెనీ మైత్రి గారిది, రవి గారు అండ్ నవీన్ గారు, వీళ్ళు కూడా విజయవాడ వాసులే. సో మీకు చాలా చాలా గర్వకారణం. వీ ఆర్ బి వెరీ ప్రౌడ్ ఆఫ్ నవీన్ గారు అండ్ రవి గారు ఫర్ బీయింగ్
ఇండియాస్ నంబర్ కంపెనీ అండ్ ఈ బ్యాండ్ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా మార్చ్ 28th వస్తుంది. ప్లీజ్ వాచ్ ద మూవీ. ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్ అన్నీ ఉంటాయి. మా ఇద్దరు సినిమా భీష్మ మీకు ఎంత బాగా నచ్చిందో, మీకు అందరికీ ఈ సినిమా భీష్మ నచ్చిందా? భీష్మకి సినిమా డబుల్ ఉంటుంది, డబుల్ ఎంటర్టైన్మెంట్. సో యూ ఆల్ విల్ లవ్ ద మూవీ. సినిమా రిలీజ్ మార్చ్ 28. ఎప్పుడు? మార్చ్ 28. మీ కాలేజ్ ఉన్నా, మీకు ఆఫీస్లో ఉన్నా డుమ్మా కట్టి, బాంగ్ కట్టి ఈ సినిమా చూడండి. యూ వోంట్ రిగ్రెట్ అట్ ఆల్. షూర్ ఇక్కడ నుంచి చాలా మంది యాక్టర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు ఫ్యూచర్లో. అలాగే మా రావు గారిలో ప్రొడ్యూసర్స్ కూడా ఉంటారు. సో మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సో ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మా రాబిన్ హుడ్ సినిమా ప్రమోషన్ గురించి. విజయవాడలో చాలా మంది సినిమాలను ప్రేమిస్తారు. నేను చూసేవాడిని, థియేటర్కి వెళ్తే అసలు టికెట్లే దొరికే కాదు. ఇది 50th డే కూడా టికెట్లు దొరికాయి కదా అప్పట్లో. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే రాబిన్ హుడ్ చాలా బాగా వచ్చిందండి. 100% బ్లాక్ బస్టర్ కొడతాము. అండ్ నాకు నితిన్ అన్నకి నేను ఫ్యాన్. నేను నితిన్ అన్నకి ఫ్యాన్. మీలో నితిన్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? సో హాయ్ విజయవాడ, ఇదే కొత్తగా ఉంది. మీరంతా పుట్టి పెరిగి ఇక్కడ హాయ్ అని మన వాళ్ళతో మనం చెప్పించుకోవటం. సరే, ఇక రాబిన్ హుడ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది. మీరందరూ కష్టపడి ఎగ్జామ్స్ రాసి కరెక్ట్గా స్ట్రెస్ అవుట్ చేసుకోవటానికి దిస్ వుడ్ బీ ద బెస్ట్ ఫిలిం. ఐ కెన్ రియలీ ప్రామిస్ యూ. చాలా చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు దాకా మేము మైత్రి మూవీస్లో చాలా సినిమాలు చేసి మీరందరూ ఎంతో బాగా ఆదరిస్తే డెఫినెట్గా మైత్రి మూవీస్ కూడా ఒక స్టేచర్ సంస్థలాగా నిలబడింది. విజయవాడ నగరంలో కాలగమనం చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ నేపథ్యంలో తీసిన చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని హీరో రాజా, హీరోయిన్ లావణ్య రామారావు కోరారు. బందర్ రోడ్లోని బాలోత్సవ్ భవన్లో దర్శక నిర్మాత బుర్రి సుధాకర్ నిర్మించిన కాలగమనం సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం అభిమానుల సమక్షంలో కోలాహలంగా సాగింది. తొలుత సినిమాకు సంబంధించిన ఒక పాటను ఆవిష్కరించగా ఆ పాటకు హీరో రాజా, హీరోయిన్ లావణ్య జంటగా కలిసి స్టెప్పులు వేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా హీరో రాజా, హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ కాలగమనం చిత్రాన్ని కుటుంబ సమేతంగా ప్రేక్షకులు వీక్షించవచ్చని తెలిపారు. ఏ విధమైన అసభ్య సన్నివేశాలు కానీ, అసభ్య పదజాలం కానీ ఈ చిత్రంలో లేవని వారు తెలియజేశారు. అనంతరం దర్శకుడు బుర్రి సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ నేపథ్యంలో తీసిన బలగం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రేక్షకులందరికీ తెలుసని, అదే రీతిలో కాలగమనం చిత్రాన్ని కూడా నిర్మించడం జరిగిందని తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రేమ, కామెడీ, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, కుటుంబ సమేతంగా ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని చెప్పారు. వచ్చే నెలలో కాలగమనం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలియజేశారు. కాగా జబర్దస్త్ టీం సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షులు మధుమోహన్, వేగా జ్యువెలరీ అధినేత వనమా సుధాకర్, కాపా శ్రీనివాసరావు విచ్చేసి సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. నా పేరు సుధాకర్ బుర్రే. మరి నేను మాది నూజివీడు. మరి నేను ఈ మధ్యకాలంలో విలేజ్ బ్యాక్డ్రాప్లో మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని, ఈ విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న పరిసర ప్రాంతాలన్నిటిని కూడా ఉపయోగించుకొని ఒక అద్భుతమైనటువంటి విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక మంచి అద్భుతమైన అందమైన లవ్ స్టోరీని నేను సినిమాగా నిర్మించడం జరిగింది. మరి సినిమా ఫస్ట్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం పోయిన నెలలో ఏఎం రత్నం గారి చేతుల మీదుగా జరిగింది. మరి అదేవిధంగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ అండ్ ఆడియో లాంచ్ కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాము. ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులు హీరో రాజా, హీరోయిన్ లావణ్య రామారావు, వీళ్ళు చాలా అద్భుతమైన నటనతో ప్రతి ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించే విధంగా ఈ సినిమా ఉంటుందండి. మరి ఈ సినిమాకి నాకు ఈ పరిసర ప్రాంతాల్లో, విలేజ్ల్లో ఎంతోమంది చాలామంది సహకరించారు అన్ని విధాలుగా కూడా. నేను చిన్న వ్యక్తిని, సినిమా చిన్నదైనప్పటికీ కూడా సబ్జెక్ట్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి. హాయ్ అండి, నా పేరు లావణ్య రామారావు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రావాలి అంటే చాలా టఫ్ కాంపిటీషన్ అండ్ అలాగే సపోర్ట్ కూడా ఉండాలి. ఆ సపోర్ట్ నాకు మా ఇంట్లో దొరికిందని ఐ ఫీల్. ఆ ట్రస్ట్ కూడా నాకు ఉంది.
ఇండస్ట్రీలోకి రావాలి అంటేనే ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్గా ఫాదర్స్ చాలా ఆలోచిస్తారు. ఒక అమ్మాయిని ఇండస్ట్రీలోకి పంపించాలంటే సొసైటీ అంటారు, లేదు పరువు అంటారు. అలా కాకుండా మా ఫాదర్ అలా కాదు, నీకు నచ్చింది నువ్వు చేయి, నువ్వు స్టెప్ ఫార్వర్డ్ తీసుకో అన్నారు. సో దాని తర్వాత నాకు వచ్చిన ప్రాజెక్ట్ ఇది. దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. మా నాన్నగారు చెప్పిన తర్వాత నేను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్. సో బాగా నమ్మకం ఈ ప్రాజెక్ట్తో నేను కొంచెం తెలుస్తాను, ఇండస్ట్రీలో ఒక ఫేమ్ వస్తుంది అని చెప్పి ఒక ట్రస్ట్. నా పేరు రాజా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ పాదాభివందనం అండి. కాలగమనం మూవీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ అన్నయ్య వాళ్ళు చెప్పారు, మా హీరోయిన్ చెప్పింది. ఇంకా చెప్పడానికి ఇంకా మనకి సినిమా రిలీజ్ ఫంక్షన్ కానీ తర్వాత ఇంకా ఉన్నాయి ఫంక్షన్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా చెప్పాల్సిందంటే సినిమా చాలా బాగా వచ్చిందండి. సుధాకర్ అన్నయ్య చాలా బాగా తీశారు. మొత్తం విలేజ్ నేటివిటీ అండి. ఈ రోజుల్లో విలేజ్ నేటివిటీ మూవీ అంటే చాలా తక్కువ వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఫ్యామిలీలో మెంబర్స్ ఉంటే చిన్నపిల్లల దగ్గర చూడడానికి తప్పుగా ఎవరనుకోవద్దు, అందరూ కలిసి చూసి సినిమాలు తక్కువ వస్తున్నాయి. కానీ ఈ మూవీ అయితే అందరూ కూర్చొని చూడొచ్చు. ఇంకోటి విలువలతో కూడిన మూవీ అండి ఇది. మొత్తం విలేజ్ బ్యాక్గ్రౌండ్, ఎక్కడెక్కడ వేరే లేదు, మొత్తం విలేజ్ చాలా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లలు ఉంటే ఇప్పుడు ఎవరైనా కూడా యూత్ కానీ ఉంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి కాబట్టి పిల్లలందరూ తీసుకొని ఒకసారి వెళ్తే ఇందులో విలువలు అయితే తెలుస్తాయి. వైఎస్ఆర్సీపీ పాలనపై బురద చల్లేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ బయట మీడియా పాయింట్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన స్కామ్లపై చర్చించాలంటూ అధికార పక్షం పట్టుబడడం వెనుక కుట్ర దాగి ఉందని అన్నారు. అసలు విచారణే జరగకుండా కేవలం ఆరోపణలను స్కామ్లుగా చిత్రీకరించి వైఎస్ఆర్సీపీ పాలనపై విషం చిమ్మేందుకు ప్రయత్నించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చిత్రీకరించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, అలాగే ఈరోజు స్కామ్లపై చర్చ అంటూ మండలిలో అధికార పక్షం హంగామా చేసిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం కేవలం వైఎస్ఆర్సీపీ పాలన అంటే 2019-24 వరకు మాత్రమే చర్చకు సిద్ధమని ప్రకటించిందన్నారు. అసలు గత 5 ఏళ్ల పాలనలో జరిగిన వాటిపైన కూటమి ప్రభుత్వం ఈ 10 నెలల్లో పలు ఆరోపణలు మాత్రమే చేసింది. అధికార పక్షాన్ని నిలదీశామని ఆయన తెలియజేశారు. 2014-19 మధ్య తెలుగుదేశం పాలనలో పలు కుంభకోణాలు జరిగాయి. వాటిపై కేసులు కూడా నమోదయ్యాయి. దర్యాప్తు కూడా పూర్తయింది. వాటిపై మాత్రం చర్చకు వచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు అని మండిపడ్డారు. ఇది కూటమి ప్రభుత్వ ద్వంద్వ వైఖరి కాదా? స్కామ్లపై చర్చకు వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉంది. ప్రజలకు వాస్తవాలను వెల్లడించేందుకు సుముఖంగా ఉంది. కానీ దురుద్దేశపూర్వకంగా చర్చను గత ప్రభుత్వ కాలానికే పరిమితం చేయాలని చూడడం దుర్మార్గమన్నారు. దీనికి నిరసనగా మండలి నుంచి వాకౌట్ చేశామని చెప్పారు. చెప్పినప్పటికీ కూడా కాదు 19-24 అన్నారు అధ్యక్ష. దాని నిరసన తెలియజేశాం అధ్యక్ష. దాంతోపాటు దీని నుంచి ఏమవుతుందంటే నిరాధరణ ఆరోపణలు చేసి ఊరికినే వాళ్ళ మీద వచ్చి బరువు జల్లాలని, లేదు బయట వచ్చి ఏదో విచారణలు అని చెప్పి ఆ విచారణల మీద వచ్చి ప్రభావితం చూపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తాను అధ్యక్ష. మీరు ఇంకొక 6 నెలలు 10 నెలల పైన విచారణ రిపోర్ట్ పట్టుకొని వచ్చి డిస్కస్ చేస్తే బాగుండు. విచారణలకి ఆదేశిస్తూ ఇక్కడ వచ్చి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు, ప్రభుత్వం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ఉంటుందో తమను ఆలోచన చేయాలి అధ్యక్ష. సో దీని ప్రభావం ఎంత ఉంటుందో కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. కాబట్టి మేము ఆ నిరసనగా మొన్నే చెప్పాము. మేము వచ్చి హౌస్ నుంచి వచ్చి మేము వాకౌట్ చేశాము. మీరు వచ్చి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారో ఈ సబ్జెక్ట్ ని మళ్ళీ నాకు అర్థం అవ్వలేదు. కాబట్టి ఆ రోజు చర్చ ముగిసింది. అమ్మాయి మాట్లాడతారా? కూర్చోదా? కూర్చోమ్మా, నువ్వు కూర్చోమ్మా, కూర్చోమంటే నువ్వు కూర్చోమ్మా. నా నీ క్లారిఫికేషన్ ఏం కుదరదు, కూర్చో. మంత్రి గారు ఉండగా నువ్వు క్లారిఫికేషన్ ఎలా ఇస్తావు? లేవమ్మా, నీకు సంబంధం లేదు, కూర్చో. కాదమ్మా, నా ఆవిడ పర్మిషన్ లేదండి. అరే మినిస్టర్ గారు, అరే కన్సర్న్ మినిస్టర్ గారు ఉంటే ఏమంటే టైం ఉందండి. చీఫ్ అయితే మీకు చీఫ్ కాబట్టి నా మినిస్టర్ గారు, మీరు సభను తప్పుదో పట్టించొద్దు. మినిస్టర్ గారు, మీరు సభను తప్పుదో పట్టించొద్దు. నో మినిస్టర్ గారు, మీరు సభను తప్పుదో పట్టించొద్దు. మీరు క్లోజ్ చేయండి. కాబట్టి మేము వచ్చి మొన్నటి రోజునే మేము వచ్చి వాకౌట్ చేసాం అధ్యక్ష. మళ్ళీ ఎందుకు ఇష్టం తెలియదు. కాబట్టి ఈ తాలూకా చర్చలోను మేము పాల్గొందాలి అధ్యక్ష. ఇది 1 సైడెడ్ గా ఊరకనే ఎవరు వెంటబడే బురదలుతున్న ఈ చర్చల్లో పాల్గొనడం సంబంధించి కాదు. ఇంత విలువైన ఈ సభని, గౌరవమైన సభలో ఇలాంటి చర్చల్లో పాల్గొని సభల విలువను తగ్గించడం మర్యాదగా ఉద్దేశంతో మేము అందరం వాకౌట్ చేస్తాం. కూటమి ప్రభుత్వం కల్లబొల్లి మాటలతో వాలంటీర్స్ ను మోసగించి అధికారంలోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘ ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి ఆరోపించారు.
ప్రభుత్వాన్ని నమ్ముకున్న 2 లక్షల మంది వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, ప్రభుత్వం చెప్పిన విధంగా గౌరవ వేతనం 10,000 చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ వార్డు వాలంటీర్స్ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ వార్డు వాలంటీర్స్ యూనియన్ CITU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు వాలంటీర్ అనుబంధ సంఘ ప్రతినిధులు, వాలంటీర్లు పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా CITU అనుబంధ సంఘాల ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వాన్ని నమ్ముకుని గత ఎన్నికల్లో వాలంటీర్లు పెద్ద ఎత్తున ఓట్లు వేసి మోసపోయారని వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని, వారికి గౌరవ వేతనం కింద 10,000 ఇస్తామని చెప్పి అమలు చేయకుండా మోసగించిందని దుయ్యబట్టారు. వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పెండింగ్ బకాయి వేతనాలు చెల్లించాలన్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన విధిగా వాలంటీర్లకు 10,000 వేతనం హామీ నెరవేర్చాలని, బలవంతంగా రాజీనామాలు చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు పాల్గొన్నారు. రాష్ట్రంలో 2,60,000 మంది వాలంటీర్లు ఈరోజు రోడ్డున పడ్డారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించేటటువంటి పని చేయాలి, బకాయి వేతనాలు చెల్లించాలి. అలాగే తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ 5,000 నుంచి 10,000 రూపాయలకి వేతనం పెంచుతానన్న హామీని కూడా నెరవేర్చాలని మీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వాలంటీర్లు ఎవరు మాకు వేతనాలు పెంచండి అనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీని అడగలేదు. కానీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ సభలు పెట్టిన చోటల్లా మేము వాలంటీర్లకి 5,000 నుంచి 10,000కి వేతనం పెంచుతాము, 5,000తో మీరు ఎలా బ్రతుకుతారు అని వాళ్ళే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం మాట్లాడారు, రాష్ట్రంలో వాలంటీర్లలో అత్యధిక మంది మహిళలు ఉండారనేది తెలుస్తూ ఉంది, నా ఆడపడుచులకి నేను అన్యాయం చేయనని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు సనాతన ఫోబియో బట్టి వాలంటీర్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా సనాతన ధర్మం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఏమిటండి సనాతన ధర్మం? సనాతన ధర్మం అంటే మనుధర్మ శాస్త్రమే. అంటే క్షత్రియులు దేశాన్ని పరిపాలించాలి, వైశ్యులు వాళ్ళు వ్యాపారాలు చేయాలి, ఈ రకమైనటువంటి సూత్రులు వాళ్ళు కింద వాళ్ళందరూ కూడా చాకరీ, పై వాళ్ళందరూ కూడా చాకరీ చేయాలని చెప్పేటటువంటి ఈ చాతుర్వర్ణ వ్యవస్థ కావాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఆ పద్ధతులు అయితే నువ్వు కూడా ఈరోజు మంత్రిగా పనికిరామని చెబుతా ఉన్నావు. అందుకని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయినా పర్లేదు, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళినా పర్లేదు, వెనక్కి తీసుకెళ్లే పని చేయకండి. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగం పెరుగుతూ ఉంది, వాలంటీర్లకి ఉపాధి లేక అల్లాడుతూ ఉన్నారు, బకాయి వేతనాలు చెల్లించే పని ప్రభుత్వం చేయటం లేదు. వీటన్నిటిని వదిలేసి అసలు వీళ్ళ గురించి పట్టనట్టుగా మాట్లాడేటువంటి పని చేస్తా ఉన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్పష్టం చేశారు. ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో బాధితుల వద్దకు అధికారులు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని మంచినీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ ధ్యానచంద్ర స్వయంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రజల నుండి వస్తున్న ఫిర్యాదులను స్వయంగా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిరుపయోగంగా ఉన్న బోర్వెల్స్ను అందుబాటులోకి తీసుకొచ్చామని, సుమారు 75 చలివేంద్రాలు నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశామని తెలిపారు. నమస్కారం. ఈరోజు మండే PGRS రోజు. ఈరోజు చూస్తే దాదాపుగా 25 అప్లికేషన్స్ దాకా ఇప్పటిదాకా రావడం జరిగింది. PGRS స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా దాదాపుగా 800 అప్లికేషన్స్ ఇప్పటిదాకా మొత్తానికి VMC కార్పొరేషన్ పరిధిలో రావడం జరిగింది. అన్నీ కూడా వితిన్ SLA క్లోజ్ చేయాలని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఎంటైర్ యంత్రాంగం కూడా ప్రతి అప్లికేషన్ కూడా సచివాలయం స్థాయిలో కూడా వెళ్ళి ఆ పిటిషనర్ని కలిసి మాట్లాడి క్లోజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ సమస్య, అలాగనే ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ పైన ఎక్కువ అప్లికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఎంటైర్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ని కూడా యాక్టివేట్ చేసి ఇష్యూస్ క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగనే ఏ పిటిషనర్స్ వస్తారో పిటిషనర్స్ని కాల్ చేసి అక్కడ వెళ్ళి కలిసి వాళ్ళ అప్లికేషన్ తీసుకుని, అది కాకుండా జనరల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా సాల్వ్ చేయడానికి అన్ని చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకుంటున్నాము. ఇప్పుడు చూస్తున్నట్టు సచివాలయం స్థాయి దాకా ప్రతి మండే 10 to 1 అందరూ కూడా సచివాలయం స్థాయిలో, అలాగే సర్కిల్ లెవెల్లో, వార్డ్ లెవెల్లో అధికారులు అందుబాటులో ఉంటారు. PGRS అనేది ఖచ్చితంగా మనము ప్రతి లెవెల్లో కూడా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ. సమ్మర్కి సంబంధించి ముఖ్యంగా వాటర్ సప్లై పాయింట్ ఆఫ్ వ్యూ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. హెడ్ వాటర్ వర్క్స్ కూడా ఈరోజు మార్నింగ్ కూడా పరిశీలన చేయడం జరిగింది. కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మనం అన్ని యాంగిల్లో కూడా తయారుగా ఉన్నాము. దాదాపుగా 190 MLD సప్లై అయితే వాటర్ సప్లై అవుతుంది. ఆల్గే ఫామ్ చేయకూడదు అనేసి మనం అక్కడ ఆక్సిడేషన్ కోసం కొన్ని ఇంప్లిమెంట్స్ కూడా తెప్పించి పెట్టడం జరిగింది. అలాగనే ఈ చలివేంద్రాలు దాదాపుగా 75 చలివేంద్రాలు కూడా అక్రాస్ ద కార్పొరేషన్ మనం ప్రతి సర్కిల్లో పాడ్లో కూడా పెట్టడం జరిగింది. అలాగే NGOs ఎవరైనా ప్రైవేట్ పార్టీస్ కూడా ముందు వచ్చి ఏమైనా సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడానికి వాళ్ళు కూడా మోటివేషన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. షేడ్స్ ముఖ్యంగా అన్న క్యాంటీన్స్లో షేడ్స్ ఉండొచ్చు. అది కాకుండా బర్డ్స్కి క్యాటిల్కి వాటర్ కూడా ప్రతి పార్క్లో కూడా అందుబాటులో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. ఆల్ బోర్వెల్స్, హ్యాండ్ బోర్స్, పవర్ బోర్స్ కూడా ఫంక్షనింగ్లో తీసుకురావడం జరిగింది. ఎంటైర్ ఇంజనీరింగ్ టీమ్ ఈస్ యాక్టివ్. అలాగనే ఈ సమ్మర్లో స్పెషల్లీ మస్కిటోస్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంబంధించిన ML ఆయిల్ డిస్పోజల్ ఉండొచ్చు, స్ప్రేయింగ్ ఉండొచ్చు. అలాగే మన డ్రోన్ ద్వారా స్ప్రేయింగ్ అన్ని కూడా యాక్షన్కి అయితే సమ్మర్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ అయితే అన్ని రెడీగా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్కు వచ్చే అర్జీల పరిష్కార నాణ్యతలో జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు నిబద్ధతతో కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీష ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీష, DRO ఎం. లక్ష్మీ నరసింహం, జెడ్పీ CEO కె. కన్నమనాయుడు, DRDA PD కె. శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి. జ్యోతి తదితరులతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా స్థాయి PGRSకు మొత్తం 133 అర్జీలు వచ్చాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి 43, పోలీస్ శాఖకు 26 అర్జీలు వచ్చాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు 12, పౌర సరఫరాల శాఖకు 6, DRDAకు 6 అర్జీలు రాగా పంచాయతీరాజ్ శాఖకు 5 అర్జీలు అందాయి. ఉపాధి కల్పన, వైద్య ఆరోగ్య శాఖలకు 4 చొప్పున, ఇరిగేషన్ మార్కెటింగ్ శాఖలకు సంబంధించి 3 చొప్పున అర్జీలు వచ్చాయి. వ్యవసాయం, బీసీ కార్పొరేషన్, బీసీ సంక్షేమం, సహకార సొసైటీ, దేవాదాయ, మత్స్య, అటవీ, బ్యాంకింగ్ సేవలు, R&B, సాంఘిక సంక్షేమం, సర్వే శాఖలకు 1 చొప్పున అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి గడువులోగా పరిష్కరించాలన్నారు. ఎప్పటికప్పుడు లాగిన్లో ఉన్న అర్జీలతో పాటు డాష్బోర్డ్లోని స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. డివిజనల్, మండల స్థాయిలోనూ గ్రీవెన్స్ డేను సమర్థవంతంగా నిర్వహించాలని, అర్జీల పరిష్కారంపై క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని, ఇందుకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ సమావేశాలు నిర్వహించాలని కలెక్టర్ లక్ష్మీష ఆదేశించారు. ఈ కార్యక్రమానికి వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. విజయవాడ నగరాన్ని సుందర నగరంగా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా, ఉన్నత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఒక పక్కన అమరావతి, మరోపక్క ఔటర్ రింగ్ రోడ్ అంతర్గత రహదారుల నిర్మాణ పనులకు సంబంధించిన నిధులను సమకూర్చుకొని చాలా వేగంగా విజయవాడ నగరం పరిసర ప్రాంతాలు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోనే 35 కోట్ల రూపాయల పనులు మంజూరు అయ్యాయని, అందులో కొన్ని పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీ టవర్ లైన్ రోడ్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం 35 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు విజయవాడ నగరానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అమరావతి నగరంగా గుంటూరు, విజయవాడ మధ్య రైతులు ఇచ్చిన స్థలాల్లో నిర్మాణాలు చేపట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అమరావతి నిర్మాణానికి గ్రహణం పట్టిందని, ఆ గ్రహణాన్ని ప్రజలే తొలగించారని అన్నారు. అమరావతి నగరంలో 30,000 కోట్ల రూపాయల పనులకు కేబినెట్ ఆమోదం పొందబోతోందని చెప్పారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే నేరుగా 30,000 కోట్ల సహకారంతో అనేక నిర్మాణాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ప్రజలు అందరూ భాగస్వాములు కాబోతున్నారని తెలిపారు. టీడీపీ నాయకులు తూమాటి ప్రేమ్నాథ్ మాట్లాడుతూ 3వ డివిజన్లోని కరెన్సీ నగర్, విజయలక్ష్మి కాలనీ బాగా వెనుకబడి ఉన్న ప్రాంతమని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఈ ప్రాంతంలో నీరు, విద్యుత్, రోడ్ల సౌకర్యాన్ని కల్పిస్తున్నారని చెప్పారు. విజయలక్ష్మి కాలనీని భారతీనగర్ కాలనీగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. విజయవాడ నగరం త్వరితగతిన ఒక పక్కన అమరావతి, మరో పక్కన ఔటర్ రింగ్ రోడ్లు,
లోన అనేకమైన రోడ్లతో చాలా స్పీడ్గా అన్ని గ్రాంట్లు కానీ లేకపోతే వర్క్కు కావాల్సిన నిధులు కానీ సమకూర్చుకుని విజయవాడ నగరం సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఈ రోజున పచ్చదనంతో కళకళలాడేటట్టు పర్యావరణపరంగా ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధానంలోనే రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున విజయవాడలో ఎక్కడన్నా కానీ 35 కోట్ల రూపాయల రోడ్లు ఒక తూర్పు నియోజకవర్గంలోనే శాంక్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా కొన్ని 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసే వర్క్లన్నీ కూడా స్పీడ్గా నడుస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి ఇచ్చిన ప్రాముఖ్యత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున మొట్టమొదటిగా విడిపోయిన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 2014లో మొట్టమొదటిగా సభలో ఆయన అనౌన్స్ చేసిన విజయవాడ నగరం మన నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు గద్దె రామ్మోహన్ గారు చేసినటువంటి ఈ అపూర్వమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం, చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల భాగంగా వారి కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కరెన్సీ నగర్ కానీ విజయలక్ష్మి కాలనీ కానీ లేకపోతే ఈ 3వ డివిజన్ కానీ బాగా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో నీటి సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ అన్నీ కూడా చాలా చక్కగా వారికి తెలుసుకున్నారు. యుఐబియు ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో దేశవ్యాప్తంగా సమ్మెను నిర్వహించనున్నట్లు బ్యాంక్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ ఆర్ అజయ్ కుమార్ తెలిపారు. ఎంబీవీకేలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని క్యాడర్లలో ఉన్న వేకెన్సీలను భర్తీ చేయాలని, అన్ని క్యాడర్లలో 1,00,000 వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం 10 లక్షలుగా ఉన్న బ్యాంక్ ఎంప్లాయీలు 7 లక్షలు ఉన్నారన్నారు. సర్వీస్ చేయడానికి మనుషులు లేని పరిస్థితి నెలకొందన్నారు. దీనికి కారణం ప్రభుత్వ విధానాలు, యాజమాన్య విధానాలు అని తక్షణమే ఖాళీగా ఉన్న వేకెన్సీ భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో పర్మనెంట్ ఉద్యోగాలను క్యాజువలైజేషన్ చేయడం సరైంది కాదన్నారు. ఫైనాన్షియల్ వ్యవస్థలో స్థిరంగా ఉన్న ఉద్యోగులను నియమించాలని కాల పరిమితి విధిస్తూ నిరుద్యోగ యువకుల శ్రమను దోచుకుంటున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు విఎస్ఆర్ శేఖర్, ఎన్సిబిఈ నేషనల్ కౌన్సిల్ మెంబర్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ విజయవాడ మాడ్యూల్ డిప్యూటీ జనరల్ సెక్రటరీని. ఇవాళ యూనిటీ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున ఈ యాజిటేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ప్రెస్ మీట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఎన్సీబీ నుంచి నేను, అలానే బెఫీ నుంచి కామ్రేడ్ అజయ్ గారు, ఐబాక్ నుంచి కామ్రేడ్ అజీం బాషా గారు, ఏఓబిఏ నుంచి కామ్రేడ్ అవినేష్ గారు, ఎన్ఓబిడబ్ల్యూ కామ్రేడ్ రఘురామ్ గారు, ఎస్బీఐ ఆఫీస్ అసోసియేషన్ నుంచి కామ్రేడ్ విజయశేఖర్ గారు, అలానే ఇతర నాయకులందరూ కూడా పాల్గొన్నాము. మీకు అందరికీ విదితమే 12th by 48లో ఏదైతే రెసిడ్యువల్ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద, అలానే బ్యాంకులలో క్లర్కల్ స్టాఫ్ కానీ మెసెంజర్స్ కానీ ఆఫీసర్స్ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేయాలనే ఉద్దేశము. ఆర్ అజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్. యుఐబియు ఆధ్వర్యంలో మార్చి 24, 25 తేదీల్లో 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె జరగబోతూ ఉంది. ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్ అన్ని కేడర్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని భర్తీ చేయాలని వాళ్ళు కోరుతా ఉన్నాం. దాదాపుగా 1,50,000 పైచిలకు వేకెన్సీస్ ఉన్నాయి ఈ రోజున. అంతకుముందు ఈ కాలంలో 10 లక్షల మందిగా ఉన్నటువంటి బ్యాంకు ఉద్యోగుల అధికారులు 7.5 లక్షలకు తగ్గిపోవడం అనేది జరిగింది. ఉన్నటువంటి నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ బ్యాంక్ వర్కర్స్ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రఘురామ్ అనేటటువంటి నేను ఈ యొక్క యుఎఫ్బియు దేశవ్యాప్తంగా తలపెట్టినటువంటి 2 రోజుల బ్యాంక్ సమ్మెకి ఎన్ఓబిడబ్ల్యూ, ఎన్ఓబిఓ తరఫున పూర్తి మద్దతు యుఎఫ్బియులో భాగస్వామ్యంగా ప్రకటించడం జరుగుతుంది. ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి బ్యాంకింగ్ రంగంలో అమలు చేస్తున్న విధానాలు, ఇప్పుడు ఈ చెప్పిన డిమాండ్స్ అన్నీ చాలా న్యాయమైన డిమాండ్స్. ఇందులో ఒక ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే అడిక్వేట్ రిక్రూట్మెంట్ ఇన్ ఆల్ క్యాడర్స్. ఇప్పుడు మీరు కొన్ని బ్యాంకుల్లో చూసుకుంటే కేవలం ఒక ఆఫీసరు, ఒక క్లర్క్తో నడుపుతున్న బ్రాంచెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. ఇది కస్టమర్ సర్వీస్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు దీనివల్ల. సో అడిక్వేట్ రిక్రూట్మెంట్ అనేది జరగాలన్నది మా ప్రధానమైన డిమాండ్.
Assistant General Secretary, All India Bank Officers Association. Today, on behalf of United Forum of Bank Unions, మేమందరం అక్కడ సీనియర్ కామ్రేడ్స్ అందరం కలిసి సార్తో కలిసి మీటింగ్ అవ్వడం జరిగింది టు రిప్రజెంట్ అవర్ ఇష్యూస్. మేజర్గా ఏంటంటే మేము ఎన్నో దినాల నుంచి ఫైట్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా కూడా పార్లమెంట్ బయట మేము ధర్నా చేయడం జరిగింది. ఏదైతే 12th బైపర్టేట్ ద్వైపాక్షిక ఒప్పందాల్లో జరిగిన అగ్రిమెంట్ అయిన విషయాలు కూడా ఈరోజు మనం సాధించుకోలేని పరిస్థితి. భారత రాజ్యాంగానికి భిన్నంగా మోడీ పాలన సాగుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. మోడీ ట్రంప్లు ఎంత దుర్మార్గులో అందరికీ తెలుసని, అందుకే వారిద్దరూ మిత్రులు అని ప్రకటించుకుంటున్నారని అన్నారు. చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని క్లీన్ చిట్ సంపాదించారని అన్నారు. విజయవాడ దాసర్ భవన్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుజరాత్లో మైనార్టీలను ఊచకూత కొయ్యలేదా, గోత్రా అల్లర్లు జరగలేదా అని ప్రశ్నించారు. కోర్టు తీర్పు ఇస్తే చెడు మంచి అవుతుందా అని నిలదీశారు. ప్రజలు భయపడి ఓట్లు వేసే పరిస్థితికి మోడీ తెచ్చారని, హత్య కేసులో పాత్ర ఉన్నట్లు అమిత్ షాపై నిర్ధారణ అయింది కదా అంటూ విమర్శలు గుప్పించారు. ఆ తరువాత 12 మందిని చంపితే గానీ అమిత్ షా నిర్దోషిగా బయటపడలేదన్నారు. సమాజంలో మాత్రం అమిత్ షా దోషిగానే మిగిలారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే పందాను కొనసాగిస్తున్నారని, సాక్షులను చంపడంలో మోడీ అమిత్ అడుగు జాడల్లో జగన్ నడుస్తున్నారని విమర్శించారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేయాలని అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారని, ఇప్పుడు మెజారిటీ వర్గాలు చెప్పిందే న్యాయమన్న విధంగా మోడీ తీరు ఉందని మండిపడ్డారు. ఈరోజు ఒక అంతర్జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతున్నటువంటి మోడీ గారు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాడు. ప్రధానమంత్రి మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మేమిద్దరం చాలా మంచి మిత్రులు అని చెప్పని ఒకరు పోల్చుకుంటున్నారు. మామూలుగా షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అని చెప్పి ఒక సామెత ఉంది. నీ మిత్రుడు నాకు చెప్తే నిన్ను గురించి నేను చెప్తాను. మోడీ ఎంత దుర్మార్గుడో, ట్రంప్ ఎంత దుర్మార్గుడో అర్థమైంది. అమెరికాలో ఉన్నటువంటి అనిశ్చిత వాతావరణానికి ఆయన కారణం జరిగింది. ఆయన మోస్ట్ కరప్టెడ్. అసలు ప్రశ్నలు అడిగారు ఆయన, నువ్వు ఇంత అవినీతి చేసావు కదా, నువ్వు ఎట్టా ఎలిజిబుల్ అంటే, చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకున్నా, నాదేం తప్పన్నాడు. ఓపెన్గానే ఉన్న చట్టాన్ని ఉపయోగించుకున్నా. దట్స్ ఆల్. అంత అతను ఈయన ఫ్రెండు మోడీ గారికి. ఇప్పుడు ఆయన ఏమంటాడంటే, ఆరోపణలు, ఆధారంతో కూడిన ఆరోపణలు లేదా చెడు ఉద్దేశం చేసే ఆరోపణలు తేడా ఉంటాయని అంటున్నాడు. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, గుజరాత్ అల్లర్లు నేను చేశానని చెప్పేసి అని పదే చెప్పారు, ఆరోపణ చేశారు. చంద్రబాబు నాయుడు గారు రేపు ఢిల్లీకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారిని కలుస్తూ ఉంటున్నారు. సంతోషము, తప్పేం లేదు. మన రాష్ట్రానికి ఆర్థికంగా కానీ ఇతర అంశాల్లో సహాయం కోరడంలో తప్పు లేదు. కానీ ఆల్రెడీ 10 ఏళ్ల తర్వాత ఆనాడు ప్రధానమంత్రిచే శంకుస్థాపన చేయబడి ఈరోజు మన రాజధానిగా కొనసాగుతున్న అమరావతి పనులను పునఃప్రారంభించడానికి మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ని ఆహ్వానిస్తామన్నారు. ఓకే, అది మరింత సంతోషం. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ గారు వస్తే ఇంకా మరింత కూడా పబ్లిసిటీ వస్తుంది. దాన్ని ఎవరు కాదనము. మరి ప్రైమ్ మినిస్టర్కి ఇంకా తాను శంకుస్థాపన చేసిన వాటికే మళ్ళీ శంకుస్థాపన చేస్తాడంటే ఆయన ఇష్టము, ఆయన విజ్ఞత, ఆయనది. గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వాలు దగా చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధ సంఘాల గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు ఆరోపించారు. అక్రమంగా తొలగించిన వారందరినీ తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చౌక్లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ సిఐటియు అనుబంధ సంఘాల గౌరవ అధ్యక్షులు కె ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు పెంచాలన్నారు. జీతాల పెంపుతో పాటు జీవో నెంబర్ 551, 132, 142, 680 టెండర్లపై హైకోర్టు తీర్పు అమలు చేయాలన్నారు. 9 నెలలుగా పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ని కలిసేందుకు ఎంత ప్రయత్నం చేసినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీవోఎస్ 36 ప్రకారం
పంచాయతీ కార్మికులకు వేతనాలు పెంచాలన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు. కె ఉమామేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు, ఏపీ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం. పంచాయతీ కార్మికుల్ని ప్రభుత్వాలు దగా చేస్తున్నాయి. ఏ ప్రభుత్వం కూడా వీళ్ళ మొర ఆలకించే పనిలో లేదు, వీళ్ళ శ్రమని గుర్తించట్లేదు. పంచాయతీ కార్మికులంటే బడుగు బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు కాబట్టి వీళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. జీవోలు ఇస్తున్నారు. 99లో ఇచ్చిన జీవో కనీస వేతనాలు ఇవ్వాలని, గుర్తింపు కార్డు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయాలని ఉంది. అవేవి అమలు చేయాల. కానీ అందులో టెండర్లు పిలవాలి, టెండర్లు పిలిచి వేధించాలి అనేటువంటిది మాత్రం ఆ రోజు నుంచి ఈ రోజుకి పక్కాగా అమలు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మేము పోరాటం చేస్తే 551 బదులు మళ్ళీ 132 ఇచ్చారు. 10,000 తగ్గకుండా అందరికీ జీతం ఇవ్వాలని మల్టీపర్పస్ వర్కర్ అని పేరు పెట్టారు. 57 జీవో ఇచ్చారు. ఇంతవరకు అతిగతి లేదు. ఒకే జీతం లేదు. 5,000 నుంచి 12,000 మధ్య ఇస్తున్నారు. శ్రమ ఒకటే, కానీ ఇచ్చే జీతంలో మాత్రం తేడాలు ఉన్నాయి. ఇది ఎందుకని ఈ రకంగా చేస్తున్నారని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మున్సిపాలిటీల్లో పనిచేసే కార్మికులు ఇదే పని చేస్తున్న వారందరికీ 21,000, 24,500, 15,000, 18,500 ఇస్తున్నారు. మరి పంచాయతీ కార్మికులు ఎందుకు ఇవ్వరు అంటే ఈ ప్రభుత్వాలకి లెక్కలేదు. పంచాయతీలు పరిశుభ్రం చేసి పర్యావరణాన్ని కాపాడుతూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. కరోనాలో పనిచేసాం, విజయవాడ వరదల్లో పనిచేసాం, విశాఖలో ఉదూ తుఫాన్లో కూడా ఈ పంచాయతీ కార్మికులు తీసుకెళ్లి సేవలు చేయించుకున్నారు. అయినా ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయకుండా ఏళ్ల తరబడి దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈ మోసానికి చెల్లదు. రాబోయే రోజుల్లో పంచాయతీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం చేయకపోతే నిరవధిక సమ్మెకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. 9 నెలలుగా ఈ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన ఇంతవరకు కనికరించలా. మా పిఏతో మాట్లాడండి, పిఏ చెబుతాడు, పిఏకి అర్జీ పెట్టమన్నారు, అర్జీలు పంపించాం. 9 నెలలైనా ఇంతవరకు అపాయింట్మెంట్ లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజన్ డాక్యుమెంట్ అమలు పరిచే బాధ్యత ఎమ్మెల్యేలదే అని తేల్చి చెప్పిన సీఎం చంద్రబాబు. 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయం 55 లక్షలు సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామని వెల్లడి. జాతీయ ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గత హయాంలో దానిని రాజకీయ ఉపాధి హామీ పథకంగా మార్చారని ఆగ్రహం. నేటి నుంచి ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు. అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా చేసిన అధికారులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.